కరెంటు ఛార్జీలు ఈ నెలలో తెలిసిపోతాయి బిల్లులు. ఇప్పుడు ఇవాళ పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేసేసి జగన్ పాపం వలన మరొక బాధుడు. జగన్ ఆ పాపం చేశాడనినే కదా, ఆ పాపం నుండి విముక్తే కదా. ఇవాళ ఏదైనా మంచి జరిగితేనేమో మా వల్ల జరిగింది, చెడు జరిగితే జగన్ వల్ల జరిగింది. ఇదేం లెక్క? ఇప్పుడు ఎంత పడుతుంది ఒక్కొక్కళ్ళకి యూనిట్కి? 90 పైసలు పెరుగుద్దా? రూపాయిన్నర పెరుగుద్దా? అసలు జనాలకి సమాచారం ఇవ్వడమే చంపేశారేంటి? 200 యూనిట్ల లోపు వాడే వాళ్ళకి ఎంత, 500 యూనిట్లు వాడే వాళ్ళకి ఎంత, 500 దాటినోడికి ఎంత, సోలార్ పవర్ అని చెప్పేసి ఉత్పత్తి చేస్తే ఎవరికాడికి ఇంట్లో పెట్టుకుంటే వాడికి ఏమేస్తున్నారు? వాడు ఒక 500 యూనిట్ ఉత్పత్తి చేస్తే అప్పుడు బిల్లు ఏం చేయాలి? వీళ్ళకి 700 యూనిట్లు కాలితే ఈ 200 యూనిట్లకి మొదటి స్లాబ్లో రావాలి కదా, కానీ లాస్ట్ స్లాబ్లో 10 రూపాయలు చొప్పున వేసేస్తున్నారే. ఇది ఎక్కడ దోపిడీ? ఇది ఎక్కడ దుర్మార్గం? బేసిక్గా అసలు కరెంటు ఛార్జీలు ఎంత పడుతుంది ఇది బిల్లులోనే చూసుకోవాలా? ప్రభుత్వం చెప్తుందా? విద్యుత్ శాఖ మంత్రి వివరించరా? ఆయన బాధ్యత కాదా? ఇదిగో ఇంత, సరే జగన్ అనే దుర్మార్గుడు వల్లనే పడుతోంది, అది ఎట్టాగు పత్రికలు రాస్తే మీరు చెప్తారు. అసలు మా మీద ఎంత పడుతుంది యూనిట్కి? 200 యూనిట్ల లోపు కాల్చుకునేవాడికి ఎంత పడుతుంది? ఈ నెలలో ఎంత పడుతుంది? వచ్చే నెల నుండి ఎంత పడుతుంది? ఇది చెప్పరా? చెప్పకపోతే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలా? ఒక మధ్యతరగతోడు, ఒక పేదోడు నెలకి తను సంపాదించుకునే సంపాదనలో లెక్క తీసుకోవాలి. ఇదిగో బియ్యానికి ఎంత, స్కూల్ ఫీజు ఎంత, కాలేజీకి ఎంత, లేకపోతే కనుక బట్టలకి ఎంత, స్నానం చేసుకోవడానికి కావాల్సిన బట్టల సబ్బులకి ఎంత, ఇవన్నీ లెక్కలేసుకుని బ్రతికే బ్రతుకులు కదా మధ్యతరగతి. లేదా పేదలు 100కి 80% మంది వాళ్ళే కదా ఉంది ఆంధ్రప్రదేశ్లో. లెక్క ఎందుకు చెప్పరు?